తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన చదరంగం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి గాయత్రి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హలో వాసంతి, ఏమిటమ్మా ఆప్యాయంగా అడిగాడు వేణు. మణికంఠ ఫోన్ చేశారు వేణుగారు. పెళ్ళికి తొందరపడుతున్నారు. ఆ విషయంలో కొంచెం మీ సహాయం కావాలి. ఒకసారి మీరు వస్తారా, లేక నన్ను రమ్మంటారా అంది వాసంతి ఉద్వేగంగా. నువ్వు రావద్దు వాసంతి. నా భార్య సత్యకి నీ మీద నా మీద కూడా సదభిప్రాయం లేదు. ఆవిడ అదో టైపు. స్నేహం చేస్తే ప్రాణాన్ని ఇచ్చేస్తుంది, లేదా ప్రాణం తీసేస్తుంది. అయినా మణికంఠ తొందరపడక ఊరుకుంటాడా? లడ్డూ లాంటి పిల్ల దొరికాక నీకు ఏ సమయంలో ఏ సహాయం కావాల్సి వచ్చినా చేయటానికి కొండంత అండగా పానీ ఉండగా నువ్వు నన్ను కన్సల్ట్ చేయాలని అనటం వాడిని ఇన్సల్ట్ చేసినట్టు అవదా? చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. గతం మర్చిపోయి వాడిని క్షమించు. భర్తగా స్వీకరించలేకపోతే మానే, కనీసం మనిషిగా అయినా భావించలేవా? మీరిద్దరూ స్నేహపూర్వకంగా దగ్గరైతే నాకు చూడాలని ఉంది. వాడెంత బాధపడుతున్నాడో నిన్న స్వయంగా విన్నావు. నీకు వాడితో మాట్లాడకూడదు అనే పంతం ఏమన్నా ఉందా అన్నాడు వేణు. అబ్బే, అదేమీ లేదు అంది తడబడుతూ. మరి పగ? వేణు వదిలిపెట్టదలుచుకోలేదు. ఊహూ, అదేమీ కాదు అంది ఎరుపెక్కిన వదనంతో. పాణి పెరటివైపుగా తిరిగి వెళ్ళి భార్య గదిలో ఎక్స్టెన్షన్ ఫోన్ తీసి ఆ సంభాషణను కుతూహలంగా వింటున్నాడని వాసంతికి తెలియదు. శరంతి గ్రహించింది, అయినా ఊరుకుంది. ప్రతీకారమా అడిగాడు. అయ్యో వేణుగారు, మీకెలా చెప్పేది? మీరు ఆపాదించే దుర్గుణాలు ఏవీ నాకు లేవు అంది వాసంతి. అయితే ఇంకేముంది చెప్పు అన్నాడు వేణు కావాలని రెట్టిస్తూ. ఫోన్లో చెప్పలేను అంది బిడియంగా. వాడు వింటున్నాడని. అయితే నీ మనసు వాడికి తెలియటం నీకు ఇష్టం లేదా? ఊహూ. ఎందుకని? అది ఫోన్లో చెప్పేది కాదు. అయితే సాయంత్రం వస్తాను. అర్జెంటా అన్నాడు వేణు. అర్జెంట్ ఏమీ కాదు, సాయంత్రం రండి అంది వాసంతి. సరే, ఒకసారి మా వాణ్ణి లైన్లోకి పిలువు చెప్పాడు వేణు. సరు, వేణుగారు పాణిగారిని పిలుస్తున్నారని చెప్పు అనేసి రిసీవర్ తీసి పక్కన పెట్టేసి గబగబా పెరటి చుట్టూ తిరిగి వెళ్ళి పాణి బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడింది వాసంతి. ఆమెను అనుసరించి వచ్చి చూసిన శరంతికి నవ్వు వచ్చింది. వాసంతి వేణుల సంభాషణ వినటానికి పాణి ఉబలాట పడినట్లే పాణి వేణుల సంభాషణ వినటానికి వాసంతి కూడా ఉత్సాహపడుతోంది. దానిని బట్టే వాసవి హృదయంలో పాణి పట్ల ఆసక్తి ఉంది. ఆమె మనసులో పాణి రవంత స్థానాన్ని సంపాదించుకున్నాడు అనే సంగతి అర్థమైపోయింది ఆ పిల్లకి. పాణి, విన్నావా? నువ్వు అనుకున్నట్టు వాసంతి మనసులో కక్ష, కార్పణ్యం, ద్వేషం, పగ, ప్రతీకార చింతన ఏమీ లేవు. భయపడకు అన్నాడు వేణు. ఏమోరా, నాకు నమ్మకం కలగడం లేదు. కన్నెత్తి చూడదు, పన్నెత్తి పలకరించదు. నన్ను చూడగానే పరాయి వాడిని చూసినట్టుగా తప్పుకుంటుంది. ఇక ఆమె క్షమయే నేను నోచుకోలేదేమో. నేను ఎంత దగ్గర కావాలని ఆరాటపడుతున్నానో తను అంత దూరంగా తొలగిపోతోంది. మనసిచ్చేంతవరకు తెలియలేదు ఇందులో ఇంత బాధ, నరకం ఉంటాయని. ప్రేమ అనే 2 అక్షరాలలో ఊహాతీతమైన గుండెకోత ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. ఈ బాధ పగవాళ్ళకు కూడా వద్దు. బొత్తిగా వన్ సైడ్ లవ్ అయిపోతే ఎలాగో చెప్పు. అసలు శారీరకమైన బంధం ఎందుకు వేసుకున్నానో, ఆ పిల్లకి ఇష్టం లేకుండా తాళి కూడా కట్టేసి మరీ ఘోర పాపం చేశానేమో అని బాధ వేస్తుంది. వేణు, ఒకవేళ వాసంతి ఇది వరకు ఎవరినైనా ప్రేమించిందేమో, మనసిచ్చిందేమో అన్నాడు హఠాత్తుగా అంకురించిన అనుమానాన్ని దాచుకోలేక పాణి. వేణు నిర్విణ్ణుడైపోయాడు. ఎలాగో సాయంత్రం కలుస్తున్నావు కనుక కొంచెం ఆ విషయాన్ని కూడా అడిగి తెలుసుకో. అదే కారణం అయితే నా జీవితం అంతా ఫణం పెట్టైనా సరే అతనిని ప్రార్థించి తీసుకొచ్చి ఆ పిల్లతో కలుపుతాను. కనీసం అప్పుడైనా నన్ను క్షమిస్తుందేమో. నాకు వాసంతి దక్కకపోయినా పర్వాలేదు. కనీసం ఆమె నా వల్ల జీవన మాధుర్యానికి దూరం కాకుండా ఇంకో మగవాడితో అయినా సుఖంగా బతికితే నాకంతే చాలు అని వాసంతి ఆరాధనలోనే ఈ జీవితాన్ని కర్పూరంలా వెలిగించేస్తాను అన్నాడు పాణి రుద్ధమైన స్వరంతో, కళ్ళల్లో తిరిగే నీళ్లని ఒత్తుకుంటూ.
ఆ మాటలను బట్టి పాణి తనను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో, ఎంత ఆశతో తన అనురాగాన్ని ఆపేక్షిస్తున్నాడో, తన కడగంటి చూపు కోసం ఎంత తప్పించిపోతున్నాడో, తన మైత్రి కోసం చేతులు చాపి ఎంతగా వేచి చూస్తున్నాడో అర్థమైన వాసంతి హృదయం ఆర్ద్రంగా మారిపోయింది. బరువెక్కిన గుండెలతో భారంగా నిట్టూరుస్తూ ఇంట్లోకి వచ్చేసింది. ఆమెకు దొరకకుండా ముందే తప్పుకున్న శరంతి హేమంతితో ఆ సంగతులన్నీ మనసులో దాచుకోలేక చెప్పేసింది. అయితే నువ్వు సేటిచ్చారని తీసుకువచ్చిన 25,000 పాణిగారిచ్చారా? అంది విస్మయంగా హేమంతి. పాణిగారు ఎవరికీ చెప్పొద్దన్నారు. ఏది కడుపులో దాచుకోలేని నేను నీతో అనేశాను అంది భోజనం చేస్తూ శరంతి రహస్యంగా హేమంతి చెవిలో. ముందుగా భోంచేసి వాంతి వస్తున్నట్టు అనిపించడంతో బయటకు వెళ్ళిపోయింది వాసంతి. 1 వారం నుంచి ఆమెకు వికారంగా కడుపులో తిప్పుతున్నట్టుగా వాంతి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. భోజనం దగ్గర ఖరాబ్ అవుతుందేమోనని పెరట్లోకి వెళ్ళిపోయి వాంతి రాక నోరు కడుక్కొని వచ్చింది. అయితే పాణిగారంటే అక్కకి ఇష్టమేనంటావా? అంది హేమంతి. ఆ మాట విన్న వాసంతి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఇష్టం లేకుండానే ఆయనకు ఇల్లు అద్దెకు ఇచ్చిందంటావా? శరంతి నవ్వింది. జాలి కావచ్చు కదా అంది హేమంతి. ఎందుకు జాలిపడాలి అతని మీద? రేప్ చేశాడనా? నలుగురిలో నవ్వుల పాలు చేశాడనా? లేక మన ఇంటి పరువు ప్రతిష్టలు నాశనం చేశాడనా? తన కన్యాత్వాన్ని హరించాడనా? అపనిందల పాలు చేశాడనా? ఇన్ని జరిగినా అతన్ని క్షమించింది. అరెస్టు కాకుండా కాపాడింది. ఆశ్రయాన్ని ఇచ్చి ఆదుకుంది. పరుషవాక్యం మాట్లాడకుండా మౌనాన్ని వహించింది అంటే అర్థమేమిటి మరి? కనుబొమ్మలు ఎగిరేసింది శరంతి. ఇష్టం ఉన్న మనిషి అయితే మాట్లాడవచ్చు కదా, ఎందుకని తప్పుకొని తిరుగుతుంది? నువ్వు చెప్పింది నిజమేనేమో అనిపిస్తున్నా ఎందుకో నేను అక్కని శంకించలేకపోతున్నానే అంది హేమంతి. నేను మాత్రం అక్కని శంకిస్తున్నానా? అభినందిస్తున్నాను. అక్క మనసులో అసలు సంగతిని కనిపెట్టాలి అని ఆరాటపడుతున్నాను అంది శరంతి. నిజంగా నీ అనుమానమే నిజమయ్యి అక్క పాణిగారిని క్షమించి భర్తగా స్వీకరిస్తే ఎంత బాగుండునో సరు. మన కోసం అక్క జీవితం నాశనం కాకూడదే. పాపం పాణిగారు అక్క క్షమాభిక్ష కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో. నిన్న మణికంఠ వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన తీరు నాకు చాలా బాధాకరంగా అనిపించింది. అదే నేనైతే ఆయన్ను కళ్ళకద్దుకొని స్వీకరించుండేదాన్ని. అలాంటి యోగ్యుడైన వ్యక్తి దొరకాలంటే ఎంత పూజ చేసుకుని ఉండాలి. నిజంగా అక్కకి తన అదృష్టం విలువ తెలియటం లేదు. అందుకే మొండిగా బిహేవ్ చేస్తోంది అంది హేమంతి పాణి పట్ల జాలితో. నేను నీతో చెప్పిన సంగతులు ఏమీ అక్కకు తెలియనివ్వకు. పాణిగారు బాధపడతారు. ఆయన చెప్పొద్దని చెప్పినా నాకు ఏ సంగతి మనసులో దాచుకోవటం చేతకాక నీ చెవిలో వేశాను అంటూ వాసంతిని చూసి సైలెంట్ అయిపోయింది శరంతి. నా దగ్గర 10,000 ఉన్నాయి వేణుగారు. వాటితో క్లుప్తంగా ఈ పెళ్లి జరిపించేయండి. ఈ ముహూర్తానికే చేసేస్తే మణికంఠ గారికి శాంతి సౌఖ్యాలను కలిగించిన వాళ్ళం అవుతాం. అదిగాక నాకు కూడా ఒక బాధ్యత గట్టెక్కుతుంది. అందులో ఇది హేమంతి కోరుకుంటున్న పెళ్ళి. ఎక్కడున్నా అది సుఖంగా సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది అంది వాసంతి. మరి నీ సంగతి ఏమిటి వాసంతి? నీ సంగతి ఏంటి? ఇంటి సంగతి ఏమిటి? శరంతి మాట ఏమిటి? అన్నాడు వేణు సూటిగా చూస్తూ. వేణు సలహా మీద పాణి వాసంతి బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి ఆ సంభాషణ ఆలకిస్తున్నాడని శరంతికే తెలుసు. వాసంతి హృదయగతమైన అభిప్రాయం తెలుసుకోవాలని ఆరాటం అతనిది. నా సంగతి ఏముంది? మీరు ఎక్కడో టీచర్ పోస్ట్ ఉందని చెప్పారు కదా. సారీ వాసంతి, నీకు చెప్పడం మర్చిపోయాను. ఆ స్కూల్కి అసిస్టెంట్ టీచర్ని వేశారట గవర్నమెంట్ వారు. పాణి నీకు గవర్నమెంట్ జాబ్ చూస్తున్నాడు. ఈలోగా టెంపరీగా నీకు ఉద్యోగం మణికంఠ ఏర్పాటు చేయగలడేమో అడుగుతాను. మరి కుటుంబరావు మాట ఏమిటి? అన్నాడు వేణు. అదే చూస్తున్నాను. ఈ ఇల్లు అమ్మేసి వచ్చిన దానితో ఆయన బాకీ తీర్చేసి మిగిలినది ఏదైనా ఉంటే శరంతి పేర బ్యాంకులో వేసేస్తే బాగుంటుందేమో. ఎన్నాళ్ళని ఈ కుటుంబరావుతోటి మాటలు పడను. అదే కాక పైకప్పు అంతా పాడైపోయింది. కోతులు నాశనం చేసేస్తున్నాయి. ఇల్లంతా వర్షమే. బాత్రూమ్ ల్యాబరేటరీలు లేవు. పూర్వంలాగే ఎక్కడికో బయటకు వెళ్ళవలసి వస్తోంది. ఈ ఇంటిని రిపేర్లు చేయించడం నా శక్తికి మించిన పనే కదా. అమ్మ ప్రాణంలా భావించే ఇల్లు ఆవిడ చిహ్నంగా నిలబెట్టాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది. ఆశయాలు ఉంటే ఫలితం ఏముంది? అవి తీరే మార్గం కూడా కావాలి కదా. శుష్కహాసం చేసింది వాసంతి. అయితే నువ్వు ఈ విషయం పాణితో సంప్రదిస్తే బాగుంటుంది అన్నాడు వేణు కనుచివర్ల నుంచి వాసంతిని పరీక్షగా పరిశీలిస్తూ. ఏ విషయం?
అంది ఉలికిపాటుగా కళ్ళెత్తి వాసంతి. అదే ఈ ఇంటి సంగతి అన్నాడు వేణు. ఈ ఇంటి సంగతి మీ ఫ్రెండ్తో సంప్రదించాల్సిన పనే ఉంది అడిగింది వాసంతి. వాడు ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాడు. అద్దె ఇళ్లతోటి బాధపడలేకపోతున్నాడట. పల్లెటూరులో స్థిరపడాలనేది వాడి సంకల్పం. నీకు ఈ ఇల్లు నిలబెట్టుకోవాలని అనిపిస్తే వాడు ఆ డబ్బు సర్దుబాటు చేయగలడేమో అడగటం మంచిది కదా. నేనే ఇద్దును. 2-3 మాసాల క్రితం ఈ సమస్య వస్తే మొన్న నువ్వు మాకు పరిచయం కావటానికి ముందే నేను 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టేశాను. అప్స్టేర్స్ని బరోడా బ్యాంకుకి ఇచ్చేశాను. ఆ బ్యాంక్ మేనేజర్ మా పక్క వాటాలో ఉంటున్నాడు. ఇంకా అప్పు 4 లక్షలు బాకీ ఉండిపోయింది నాకు. మా ఆవిడ సంపాదన నెలకి 5,000 పైన ఉండొచ్చు, లేకపోవచ్చు. మణికంఠ ఫ్యామిలీ డాక్టర్గా చేస్తూ ఉంది. దాంతో పిల్లల ఖర్చు, ఇంటి పోషణ గడుస్తుంటే నా జీతం 10,000 బాకీలు తీరుస్తున్నాను. బ్యాంకు మేనేజర్ గారు ఇచ్చే 2,000 అద్దె, పైన బ్యాంకు బాపతో అద్దె 5,000తో పిల్లల చదువులు, ఫీజులు సరిపోతున్నాయి అన్నాడు వేణు తన ఇబ్బందులు బయట పెడుతున్నట్టుగా మాట్లాడుతూ. అతని సంకల్పం అతని మాటల్లోనే తెలిసిపోతోంది. ఎలాగైనా వాసంతిని పాణితోటి కలపాలి అనే తాపత్రయం అతనిది. ఈ విషయంలో కొంచెం మీరే నాకు సాయం చేయకూడదా అంది ఆమె. అంటే ఎలాగా? ఏ సాయం చేయమని నీ అభిప్రాయం అడిగాడు వేణు. అదే, మీ ఫ్రెండు ఈ ఇల్లు కొనుక్కుంటానంటే అమ్మేస్తాం, లేదా 1 లక్ష సాయం చేస్తానంటే ఆయన పేర ఇంటి తనఖా మార్పించేస్తాను అంది వాసంతి. చూడు వాసంతి, ఇలాంటి విషయాలు ముఖతః మాట్లాడుకోవాలి కానీ రాయబారాలేమిటి? వాడితో మాట్లాడకూడదని నిర్ణయం ఏదైనా తీసుకున్నావా? నీకు గవర్నమెంట్ జాబ్ చూడాలని వాడు కలెక్టర్ గారితో మాట్లాడి వచ్చాడు. నిన్ను స్వయంగా తీసుకొని వెళ్ళి ఆయనకు చూపించి నీ చేత అప్లికేషన్ ఫారం ఇప్పిస్తే ఆయన చొప్పున శ్రద్ధ తీసుకుంటారని వాడి ఆశ. నువ్వు వాడితో కొంచెం కోఆపరేట్ చేస్తే పాపమా, నేరమా, అపరాధమా అన్నాడు వేణు కొంచెం నిష్ఠూరంగా, వేడిగా, పదునుగా. మీ ఫ్రెండ్ తరపున వకాల్తా మీరు బాగానే తీసుకున్నారు, కానీ నా భయం మీకు ఎలా చెప్పాలో నాకు తోచడం లేదు. ఆయనతో మాట్లాడకూడదని నేనేమీ అనుకోలేదు. ఇంతవరకు ఆ అవసరం రాలేదు. పైగా చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంది తన మనసులో సంగతి వేణుకి చెప్పినా అతను పాణితో చెప్పకుండా ఉండడు కాబట్టి చెప్పకపోవడమే మంచిది అనుకుంది. ఏమనుకుంటారు? అనుకునేవాళ్ళు ఇంతవరకు ఆగుతారా? ఎప్పుడో అనుకున్నారు అనేశారు. ఇప్పుడు కొత్తగా అనుకోవటానికి ఇంకేం మిగిలింది కనుక. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఈ లోకానికి తల వంచుతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అభిమానంగా ఇంట్లో దూరుకొని ఉన్నంతకాలం ఈ లోకం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అదే తిరగబడితే తోక ముడిచేస్తుంది. నిజమే అనుకోండి, కానీ కనీసం శరంతి పెళ్ళి కూడా అయ్యేంతవరకు కొంచెం జాగ్రత్తలు పాటించాలని. నా జీవితం నా చెల్లెళ్ళ పాలిట శాపం కాకూడదు. ఇప్పటికే నీతి జాతి లేని వెలియాలిగా మారిపోయాను ఈ చుట్టుపక్కల మగవాళ్లలో. ఇక నేను ఎదురు తిరిగితే వాళ్ళు అనుకున్నదే అన్నదే నిజం అని భావిస్తారు. అందువల్ల నా చెల్లెళ్ళు బాధపడతారేమో అనేది నా భయం. మీ అక్క ఇలాంటిది అని అంటే వాళ్ళు భరించలేరు. కాస్త శరంతికి రెక్కలు వచ్చే వరకు నేను ఉంటే ఆ తర్వాత నేనున్నా లేకున్నా పర్వాలేదు వేణుగారు. అందుకే వంచిన తల ఎత్తకుండా సహిస్తున్నాను, భరిస్తున్నాను, ఓపిక పడుతున్నాను అంది వాసంతి. ఆ మాటలు విన్న పాణి కదిలిపోయాడు. కడుపులో చెయ్యి పెట్టి దేవినట్టుగా అయిపోయింది. నువ్వెంత బాధపడుతున్నావో, నరకం చూస్తున్నావో నేను అర్థం చేసుకోగలను వసు. కానీ నీకు ఇంత చిన్న వయసులో ఈ నైరాస్యం, వైరాగ్యం ఎందుకు వచ్చాయి? ఏం అనుభవించావని? జీవితంలో ఏం సుఖాలు, సంతోషాలు రుచి చూశావని? జీవితం అంటే బాధలే అనుకుంటున్నావా? స్త్రీ పురుష సమాగమంలో ఉండే సుఖం, ఆ అనురాగాల్లో లభించేది ఆనందం, కలిసి కష్టసుఖాలు పంచుకుంటే ఉండే శాంతి నీకేం తెలుసు అని? 25 ఏళ్లకే జీవన మాధుర్యం అయిపోతుందా? మొదలవుతుందా? మోయలేని బరువు తలకెత్తుకున్న వ్యక్తికి ఒక తోడు, ఆసరా అవసరం. ఆ తోడుని ఇచ్చేది ఒక మగవాడు. ఆడదానికి మగవాడు ఆలంబనగా కావాలి. అలాగే మగవాడికి ఆడదాని ఆధారం కావాలి. అందుకే ఈ పెళ్ళిళ్ళు, వైవాహిక వ్యవస్థ సృష్టించబడ్డాయి. కొట్టుకున్నా, తిట్టుకున్నా, పంతాలకి, పౌరుషాలకి పోయినా, మాట అనుకున్నా విడిపోకుండా కనీసం పిల్లల కోసమైనా కలిసి ఉండాలని అనుకుంటున్నారు, ఉంటున్నారు. ఇదంతా ఎందుకు? ఆడది వండి వడ్డిస్తుందని, పిల్లలతో పాటు తనని కూడా లాలిస్తుందని, పక్కలోకి వచ్చి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని మగవాడు ఓపిక పడతాడు. ఇక ఆడది తనని, పిల్లలను పోషిస్తాడని, కావలసిన నగలు, చీరలు కొంటాడని, తనకి అండగా నిలబడతాడని, పడక సుఖాన్ని అందిస్తాడని మగవాడికి లొంగి ఉండి భరిస్తుంది.
ఇదంతా నీకు తెలిసినా తెలియకపోయినా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ ఆసరా నీకు కోరుకోకుండా, కష్టపడకుండా, కట్నం కానుకలు పోసి కొనుక్కోకుండా లభించింది అంటే అది నీ అదృష్టం. తప్పో ఒప్పో జరిగిపోయినది కలిసి రాదు, తిరిగి రాదు. పాణిని క్షమించి భర్తగా స్వీకరించు, అన్నీ అవే సర్దుకుంటాయి. పోయిన పరువు ప్రతిష్టలతో పాటు శాంతి సౌఖ్యాలు కూడా నీకు లభిస్తాయి. నీ శ్రేయస్సుని కోరే మిత్రుడిగా, ఆప్తుడిగా, సోదరుడిగా నేను చెప్పే హితవు విని వివేకంతో నీ జీవితాన్ని అందంగా మలుచుకో అన్నాడు వాసంతి భుజాన్ని మృదువుగా నొక్కి అనునయిస్తున్నట్టుగా వేణు. వేణుగారు, మనం ఈ సంగతి గురించి ఇంకెప్పుడైనా తీరిగ్గా చర్చిద్దాం. దయచేసి ఇప్పుడు వచ్చిన సమస్యకు పరిష్కారం చెప్పి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. మిమ్మల్ని నేను నా మిత్రునిగా, సోదరునిగా, ఆప్తునిగానే కాదు, దైవంలా కూడా భావిస్తున్నాను. అందుకే ఎవరూ రానంత దగ్గరగా మిమ్మల్ని రాణించింది. నమ్మి కష్టసుఖాలను చెప్పుకుంటున్నది కూడా అందుకే. మీ మాట వినలేదని కోప్పడక అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో మా క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అంది స్థిర గంభీరంగా వాసంతి. వాసంతి, నువ్వేమీ అనుకోనంటే నిన్ను ఓ విషయాన్ని అడుగుతాను, అడగమంటావా అడిగాడు వేణు. అడగండి, నా దగ్గర సంకోచం మీకెందుకు అంది నవ్వుతూ. నీ మనసులో ఎవరైనా ఉన్నారా సూటిగా ప్రశ్నించాడు వేణు. పాణి ఊపిరి బిగబట్టి వింటున్నాడు, వాళ్ళనే చూస్తున్నాడు. ఉన్నారు అంది నవ్వుతూ వాసంతి. ఎవరు, నిజంగానా ఆత్రంగా ముందుకు వంగాడు వేణు. బాధ్యతలు అంది పక్కాలన నవ్వేస్తూ వాసంతి. డోంట్ బీ సిల్లీ, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? నాకు నిజం చెప్పు అన్నాడు వేణు. లేదు వేణుగారు, నాకసలు ఆ ప్రేమ గురించి ఏమీ తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశ ఉండేది ఒకప్పుడు. అది అమ్మతో పాటుగానే పూర్తిగా చచ్చిపోయింది. నాన్నతో పాటు నాకు మనసు ఉందనే సంగతి కూడా దానం చేసేశాను. ఇప్పుడు ఉన్నది కరడు కట్టిన కాఠిన్యం మాత్రమే. నా మీద నాకే అసహ్యం. ఈ జీవితంపై మమకారం, తీపి చచ్చిపోయినాయి వేణుగారు. ఈ బొట్టు చెరిగిపోయినప్పుడే సౌభాగ్యవతిగా ఉండాలనే కోరిక కూడా నశించిపోయింది. కన్యత్వం హరించబడిన క్షణంలోనే ఈ శరీరం పైన వ్యామోహం కూడా తీరిపోయింది. అయినా ఈ అపనిందలని సహిస్తూ నేను బతికేది కేవలం నా చెల్లెళ్ళ కోసం అంతే అంది శుష్కహాసం చేస్తూ వాసంతి. ఆ సమాధానం విన్న ప్రత్యక్ష పరోక్ష వ్యక్తులకు హృదయం నీరై వ్యధాభరితంగా మారిపోయింది. తన మీద కనీసం ఒక మనిషి అనే గుర్తింపు కూడా వాసంతి మనసులో లేదని తెలియగానే చేష్టలు దక్కిన శిల్పంగా మారిపోయాడు పాణి. అనవసరంగా అడిగానే అని వేణు బాధపడ్డాడు. అక్క మీద అపోహలతో ఆశలు కల్పించుకున్నందుకు శరంతి సిగ్గుపడింది. హేమంతి ఆలోచనలో పడింది. వాసంతికి తెలుసు పాణి ఆశలన్నీ చిన్నాభిన్నంగా మారిపోతాయని. హేమంతి మణికంఠల వివాహం ఆ రోజే గుడిలో ఏర్పాటు చేశాడు వేణు. రాత్రి 1 గంటకి పెళ్ళి. మర్నాటి మధ్యాహ్నం మణికంఠ ఇంట్లో తేనేటి విందు. 10ంటికి ఇరువంకల వారు ఆలయం చేరుకొని పెళ్లి జరిపించడం. తెల్లవారుజామున భర్త వెంట హేమంతిని పంపించడం. మణికంఠ ఇంట్లో తేనేటి విందుకు హాజరు కావడం. ఆ సాయంత్రం మెయిల్కి మణికంఠ సకుటుంబంగా తిరుపతి ప్రయాణం. వస్తూ అన్నవరంలో దర్శనం. స్వామివారి వ్రతంగా ఏర్పాట్లు జరిగినాయి. శరంతి, వేణువులు వెళ్ళి అందర్నీ పెళ్లికి రమ్మని పిలిచి వచ్చారు. శుభలేఖలకు ఖర్చు లేకుండా. గుడి దగ్గరకు పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు, ప్యాకెట్స్ మాత్రమే. అందరితో పాటు పాణిని కూడా పెళ్లికి రమ్మని ఆహ్వానించింది శరంతి. హేమంతి పెళ్ళికి నేను రావడం మీ అక్కకి ఇష్టం ఉంటుందో ఉండదో. ఎందుకులే శరంతి, ఎలా వచ్చానో అలాగే నేను వెళ్ళిపోతే మీ అక్కకి గుండెల మీద బరువు తగ్గిపోతుంది. రాజమండ్రి సెక్షన్కి మార్చుకొని అక్కడే ఇల్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. నా అదృష్టం ఏమిటో ఆ కలెక్టర్ గారికి యాక్సిడెంట్ అయ్యి కొత్త డిప్యూటీ కలెక్టర్ వచ్చారు. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. అందుకే నేను తలపెట్టిన పనులన్నీ పెండింగ్లో పడ్డాయి. వచ్చి మీ అక్క జీవితం నాశనం చేసినా వెళుతూ ఉద్యోగం అనే ఆధారం చూపించి వెళ్ళాలి అనుకున్నాను. ఇప్పుడు కాకపోయినా తప్పకుండా నేను ఆ మాట నిలబెట్టుకుంటాను. నా దౌర్భాగ్య ముఖం ఇంకెన్నాళ్ళలో మీకు కనపడదులే. కొంతకాలం ఓపిక పట్టమని మీ అక్కతో చెప్పు. నన్ను ఎంత అసహించుకున్నా చివరిసారి చెప్పి వెళ్ళటానికి వస్తాను. అప్పుడైనా నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పమను చాలు అన్నాడు వృద్ధపూరిత స్వరంతో పాణి. శరంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంటికి రాగానే ఆ సంగతి హేమంతి చెవిన వేసింది. ఆ మాటలు వాసంతి చెవిలో కూడా పడ్డాయి. హేమంతి చాలాసేపు ఏదో ఆలోచిస్తూ పచ్చళ్ళు చేసింది.
చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఒక లెటర్ రాసి బ్లౌజ్లో పెట్టుకొని మరీ పడుకుంది. అంతా గమనిస్తూనే ఉన్న వాసంతి హేమంత్కి బాగా నిద్ర పట్టాక సవడి కాకుండా లేచి వెళ్ళి బ్లౌజ్లోంచి జాగ్రత్తగా ఆ లెటర్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి లైట్ వేసుకొని తెరిచి చూసింది. ఆమె కళ్ళు అక్షరాల బార్ల వెంట పరిగెడుతూ ఉండగా మనసులో ఒక ఐడియా వచ్చింది. ఆ లెటర్ సారాంశం ఇది: పాణిగారికి ఈ లెటర్ వేణుగారి ద్వారా మీకు అందచేస్తున్నందుకు అన్యథా భావించకండి. మా అక్క కఠిన పాషాణంలా మారిపోయినందుకు, మీరు మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా దుఃఖం ముంచుకొస్తోంది. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా కనీసం మీరు అని అండ ఆధారం అక్కకి ఉంటుంది అనుకున్నాను. కానీ మీరు ఇలా వెళ్ళిపోతారని మాత్రం అనుకోలేదు. ఒకప్పుడు మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? మా అక్క ఎంత చీదరించినా వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఇప్పుడు ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? మా అక్క ఈ మధ్యన బొట్టు పెట్టుకుంటుంది. అది ఎవరి కోసమని అనుకుంటున్నారు? మీ క్షేమం కోసం. మీ మీద దాని మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ మీకు సలహా మాత్రం ఇవ్వాలి అనిపిస్తుంది. నిజంగా మీకు అక్క మీద ఉన్న ఆరాధన నిజమైనట్లయితే ఇక్కడే ఉండి దాని మనసును జయించడానికి ప్రయత్నించండి. నిర్మల సాకారం లాంటి అక్క బతుకులో ఉన్నట్టుండి అపనిందలు, అవమానాలు, అవహేళనలు ప్రవేశించి ప్రస్తుతం కఠినంగా కనిపిస్తున్నా దాని అడుగున ఉన్న హృదయం శుతిమెత్తన. అందులో మీకు స్థానం ఉందో లేదో అని భయపడక ఆ స్థానాన్ని మీ మంచితనంతో సంపాదించుకోవడానికి ప్రయత్నించమని నా మనవి. ఈవేళ నేను శరంతి ఉంటాం. రేపెవరుంటారు? ఒంటరిగా ఎలా బతుకుతుంది? కొంచెం ఓపికగా మీరు ఎదురు చూడగలిగితే తప్పకుండా మీ మంచితనానికో, రూపానికో, వ్యక్తిత్వానికో ఆకర్షితురాలు అయి తీరుతుంది. కొబ్బరికాయలోని గుజ్జు కావాలంటే దాని చుట్టూ ఉన్న కఠినత్వాన్ని తీస్తే కమ్మని ముక్క తీసుకున్నట్లే కొబ్బరికాయ లాంటి అక్క ఆధ్వర్యంలో కఠినమైన సంకోచాలు, భయాలను తొలగించి కమ్మని ముక్కలా ఉన్న అక్క మనసుని మీ స్వాధీనం చేసుకోవాలంటే దానికి ఈ మౌన పోరాటం, దూరంగా తొలగిపోవటం, ముఖం చాటు చేయటం మాత్రం మార్గాలు కావు. దానికి క్షమ కోసం ఎదురు చూడకుండా క్షమించేలా మీరు చేసుకోవాలి. అంటే మీరు మౌనాన్ని వదిలి ముఖం చాటు చేయక ధైర్యంగా ముందుకు వెళ్ళి అక్క ముందు నిలబడి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేయండి అని హేమంతి రాస్తే, తప్పు చేసి శిక్షకు భయపడటం ఎందుకు అని వాసంతి రాసి సరిదిద్దింది. మీరు పిరికితనంతో పారిపోతే అక్క ఆదరణ దొరుకుతుందా అని హేమంతి రాసిన దానికి, అక్కకు పిరికివాళ్లంటే అసహ్యం అని వాసంతి కలిపింది. అక్క మిమ్మల్ని దూరంగా ఉంచేస్తుందని స్వాభిమానానికి పోకండి అని హేమంతి రాస్తే, దెబ్బతిన్న అక్క ఆత్మాభిమానాన్ని మీ నేర్పుతో ఊరడించండి అని వాసంతి కలిపింది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ అక్కను మీకు అప్పగించి వెళ్తున్నాను. మీరు ఉన్నారనే ధైర్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. కారణం, ఒంటరితనంలోనే మనిషికి రెండో వ్యక్తి ఆధారం, తోడు, అవసరం కలుగుతాయి. శరంతి ఉంది కదా అనకండి. అది పగలంతా ఇంట్లో ఉండదు. అయినా మనసు ఉంటే మార్గం అదే దొరుకుతుంది. ఇక ఈ క్షణం నుంచి మా అక్క బాధ్యత మీది. నా ఈ విన్నపాన్ని ఆలకించి మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే ఆలోచన విరమిస్తారుగా అని వాసంతి కలిపింది. నేను నిశ్చింతగా అత్తవారింటికి వెళ్ళనా? అక్కకి మీరు స్నేహపూర్వకంగా చేరువుగా వెళ్ళాలని నా కోరిక. ఉంటాను. మీరు నా మాట మన్నిస్తారని ఆశతో మీ మరదలు హేమంతి. ఆ లెటర్ తిరిగి యథాస్థానంలో పెట్టేసి పడుకుంది వాసంతి. దైవ సాన్నిధ్యంలో హేమంతి మెడలో 3 ముళ్ళు వేశాడు మణికంఠ. వేణు హేమంతి రాసిన లెటర్ పాణికి అందించడంతో పిల్లల్ని తీసుకుని ఆ పెళ్లికి వెళ్ళాడు పాణి. అతన్ని చూడగానే హేమంతికి గుండెల మీద బరువు తొలగిపోయినట్టుగా అనిపించి శాంతి శ్వాసం తీసుకుని కృతజ్ఞతగా చేతులు జోడించింది. శివపార్వతుల పాలరాతి విగ్రహాన్ని బహుకరించి హేమంతి భుజాన్ని మృదువుగా నొక్కి ఆశీర్వదించాడు పాణి. వాసంతి, శరంతి వచ్చి వాళ్ళని పలకరించి తాంబూలాలు ఇచ్చారు. ఆ వాడలోని బ్రాహ్మణులు మాత్రం ఎవ్వరూ రాలేదు. అంతా మణికంఠకు పరిచేస్తులే. అతను 10ంటికి కెమెరా వీడియోలతో వచ్చేశాడు. వేణు భార్య సత్య కూడా వచ్చింది. అతని వెంట ఆడబిడ్డల. పెళ్లి తంతు పూర్తి అయినాక సత్యనారాయణ వ్రతం కూడా ఆ పెళ్లిపీటల మీదే పూర్తి చేశారు. తన దగ్గర ఉన్న 10,000తో పెళ్లి జరిపించమని వేణుని అడిగింది వాసంతి. ఆ డబ్బులో 4,000 మాత్రమే ఖర్చు పెట్టి పెళ్లి జరిపించి మిగిలిన 6,000 వాసంతికిచ్చేశాడు వేణు. ఆ డబ్బులు కరెంటు పన్ను కట్టమని, ఇంటి పన్ను కట్టమని శరంతికి ఇచ్చింది వాసంతి.
శరంతి వాసంతిల దగ్గర సెలవు తీసుకుని మణికంఠతో అత్తవారింటికి బయలుదేరింది హేమంతి. ఆమెకు తోడుగా శరంతిని వెళ్ళి రమ్మని పంపించింది వాసంతి. తెల్లవారుజామున 4ంటికి ఆ కారు కదిలి వెళ్ళిపోయింది. వేణు, నువ్వు వాసంతిని ఇంటికి డ్రాప్ చేసి వెళ్ళు, ఈ మిగిలిన పని నేను చక్కబెడతానులే అన్నాడు పాణి పిల్లల్ని వేణు దగ్గర వదిలి. వేణు తన స్కూటర్ స్టార్ట్ చేసి తీసుకొచ్చాడు. పాణి పెద్ద కూతురు అనుజ్ఞని ముందు ఎక్కించుకొని వాసంతిని వెనక ఎక్కమని, వాసంతి కొంచెం దాన్ని నీ ఒడిలో కూర్చోబెట్టుకోగలవా అన్నాడు వేణు మనోజ్ఞని చూపించి వేడుకోలుగా. వాసంతి కాదనలేక ఆ పిల్లను ఒడిలో కూర్చోబెట్టుకుంది. నిద్రతో జోగుతున్న 3ఏళ్ల మనోజ్ఞను వాసంతి గుండెలకు అంటుకుపోయినట్టుగా నిద్రపోయింది. ఆ పిల్ల స్పర్శ నిద్రాణంగా వాసంతిలో ఉన్న మాతృత్వాన్ని మేలుకొల్పినట్టుగా అనిపించింది. పదిలంగా ఆ పిల్లను పట్టుకొని కూర్చున్న వాసంతిని ఇంటి దగ్గర దింపి పాణిని తీసుకుని వస్తాను అని వెళ్ళిపోయాడు వేణు. అనుజ్ఞను నడిపిస్తూ మనోజ్ఞని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళి హాల్లో చాపపరిచి పడుకోబెట్టింది. దిండు వేసుకుని తను వాళ్ల పక్కనే వాలింది. వాసంతి నిస్సత్తువగా. నిద్రలో అనుజ్ఞ ఓవైపు మనోజ్ఞ ఓవైపు వాసంతిని గాఢంగా కౌగిలించుకొని మరీ పడుకున్నారు. వాసంతికి 1-20 రోజుల క్రితం పాణి తనను అదే చాప మీద రేప్ చేసిన సంగతి గుర్తుకు వచ్చింది. ఎందుకో గుండెలు జల్లుమన్నాయి. పుష్యమాసం ప్రవేశించబోతున్న ఆ చలికాలం ఆ బిడ్డలిద్దరూ డొక్కల్లో దూరి నిద్రపోతుంటే వాళ్ళకి తనకి మధ్య అనూహ్యమైన పాశం ఏదో ఉన్నట్టు ఆ బంధం ఆ బిడ్డల మీద తన మనసులో అవ్యాజమైన అనురాగాన్ని నిద్ర లేపుతున్నట్టు అనుభూతి కలిగింది. తలుపును దూసుకునే పాణి లోపలికి రావటంతో ఉలికిపాటుగా లేచి కూర్చుంది. సారీ, మీకు నిద్రాభంగం కలిగించానా అన్నాడు పాణి మొదటిసారిగా వాసంతితో మాట్లాడుతూ నొచ్చుకుంటున్నట్టు. లేదు, అసలు నిద్ర పట్టలేదు. వేణుగారేరి అంది వాసంతి. రేపు కనిపిస్తానని ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలు ఒంటరిగా ఉంటారని. వేణు భార్య సత్య మణితో పాటు అక్కడికి వెళ్ళిందిగా. వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదుగా అన్నాడు మనోజ్ఞని ఎత్తుకొని తీసుకొని వెళుతూ. వాసంతి లేదన్నట్టుగా తల ఊపి బెడ్రూంలోకి వెళ్ళి పక్కపరుచుకుంది. ఆమె పడుకోబోతుంటే పాణి లోపలికి వచ్చాడు. తుళ్ళిపడింది వాసంతి. భయపడకండి, మిమ్మల్ని ఈ ఒంటరితనంలో మళ్ళీ వశపరుచుకోవాలనే ఉద్దేశంతో నేను రాలేదు. గతంలో నా వల్ల మీకు జరిగిన అపచారానికి క్షమాపణ కోరుకోవాలని వచ్చాను. నేను చేసింది తప్పే కాదనను, కానీ అది ఎందువల్ల జరిగిందో మీకు తెలియదు. ఆ కారణాలు ఇప్పుడు చెప్పి మిమ్మల్ని విసిగించను. సహృదయంతో నన్ను క్షమించి మీ స్నేహ హస్తాన్ని అందుకోవాలనే నా కోరిక మన్నించమని మాత్రమే ప్రార్థిస్తున్నాను. ఇక నా వల్ల మీకు ఎలాంటి హాని జరగదు అని మాటిస్తున్నాను. దయచేసి నన్ను నమ్మండి వాసంతి, ప్లీజ్. గతాన్ని ఓ పీడకలలా మర్చిపోయి నన్ను మీ స్నేహితునిగా స్వీకరించకపోతే కనీసం మృత్యుడిగానైనా పరిగ్రహించమని వేడుకుంటున్నాను. పశ్చాత్తాపాగ్నితోటి దగ్ధమైపోయే నా హృదయానికి మీ క్షమాభిక్ష దొరుకుతుందా వాసంతి అంటూ వచ్చి ఊహించనంత వేగంగా వాసంతి కాళ్ళు పట్టుకొని ఆమె ఒడిలో ముఖాన్ని దాచేసుకున్నాడు పాణి. అతను చేసిన ఆ పనికి వాసంతి నిశ్చేష్టురాలైపోయింది. ఆమె ఒడిలో ముఖాన్ని అశాంతిగా కదుపుతూ వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు పాణి. ఆ ఊర్పులకి ఆమె ఈ లోకంలోకి వచ్చి ఒడిలోని పాణిని ఏ విధంగా ఊరడించాలో తోచని దానిలా విమూఢురాలికి మళ్ళీ చూడసాగింది. వాసంతికి నాకు ఎలాంటి నీచమైన సంబంధం లేదని పసివాళ్ల తల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేసిన నువ్వు మళ్ళీ ఈ డ్రామా ఏమిటి పాణిబావా? నేను నిద్రపోతున్నాను అనుకుని వచ్చి ఇక్కడ నువ్వు సాగించే ఈ ప్రణయ కలాపాన్ని ఏమంటారు మరి? అంది ఏకసఖ్యంగా గుమ్మంలో నిలబడిన పాణి భార్య గౌతమి. ఇలాంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నట్టుగా ఉంది ఆమె ధోరణి చూడగానే. ఆ మాటలకు గబాల్న వాసంతిని వదిలి లేచాడు పాణి. వాసంతి నిటారుగా లేచి నిలబడింది. ఎన్నాళ్ల నుంచి సాగిస్తున్నారు ఈ ప్రేమ కలాపాలు అంది ఈసారి ఉరిమి చూస్తూ. గౌతమి అని చెయ్యి ఎత్తిన పాణి అంతలోని ఆగ్రహాన్ని జాగ్రత్తగా తమాయించుకుంటూ, అప్పుడే కాదు ఇప్పుడు అదే చెబుతున్నాను. వాసంతికి నాకు మధ్య ఉన్న సంబంధం అక్రమం కాదు, సక్రమమే. పవిత్రమైన ప్రేమతో నేను ఆరాధించే పుణ్యమూర్తి ఈ దేవత. కళంకాన్ని ఆపాదించి మర్యాదను పోగొట్టుకోకు. నువ్వు నా జీవితంలో ప్రవేశించిన అశాంతివైతే వాసంతి నా జీవితంలో ఉదయించిన ఆశాజ్యోతి. మా బంధాన్ని నువ్వు ఈ ప్రపంచం అపార్థం చేసుకున్న పవిత్రమైన ఆశయంతో నా బతుకును
వాసంతి పాదాలకు నీరాజనంలా సమర్పిస్తున్నాను. అందుకే ఆమెకు తాళి కట్టినది. నువ్వు నాకు చూపించిన నరకానికి ఇదే నేను నీకు విధించే శిక్ష. దట్స్ ఆల్ అనేసి చరచరా తన బెడ్రూమ్ వైపు నడిచి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు పాణి. అతని వెనకే విసవిసలాడుతూ వెళ్ళిపోయింది గౌతమి. వాసంతి గౌతమికి అన్యాయం జరగకూడదని, పాణిని ఆమె నుంచి వేరు చేయకూడదని, తన వల్ల ఆ జంట బాధపడకూడదని తీసుకున్న జాగ్రత్తలన్నీ నాశనమైపోయాయి. ఇన్నాళ్ళు పాణికి దూరంగా ఉండి ఆ భార్యాభర్తలను మనస్పర్ధల బారిన పడకుండా రక్షించాలని చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీటి చందమైంది. ఏ ఉద్దేశంతో తను ఇన్నాళ్ళు మౌనం ధరించిందో, పాణి ఆకర్షణలో చిక్కుపడకూడదని భావించిందో, అతను ఎంత క్షమాభిక్షను అర్థిస్తున్నా కరగని కఠిన శిలలా ఉండిపోయిందో, ఆ ప్రయత్నం నెరవేరకుండానే పాణి సంసారం స్పర్ధల అగ్నిగుండంలో పడిపోయింది. హతాసురాలైనట్టుగా మంచం మీద వాలిపోయింది వాసంతి. చాలా రోజుల తర్వాత గుమ్మం కదిలిన వాసంతి రిసెప్షన్కి హాజరైంది. ఆమె కంటే ముందు అక్కడ పాణి కనిపించాడు. ఆశ్చర్యంగా సుమన, ఫణీంద్రలు కూడా వచ్చారు. శరంతి వాళ్లతో మాట్లాడుతూ కనిపించింది. సత్య, వేణులు కూడా ఉన్నారు. వాసంతిని హేమంతి, మణికంఠలు ఎదురు వచ్చి తీసుకుని వెళ్ళి పరిచయం చేశారు మణికంఠ ఆప్తులకు. సిగ్గుగా, మొహమాటంగా ఓ పక్కగా ఉండిపోయింది వాసంతి. శరంతి చురుకుగా పాలలో నీరులా కలిసిపోయింది. మణికంఠకు తెలిసిన వ్యక్తులతో ఆ ఇల్లు సందడిగా కలకలలాడుతూ ఐశ్వర్యం ఉంటే ఎలా ఉంటుందో తెలియజేస్తున్నట్టుగా కనిపించింది. మణికంఠ హేమంతి చేత వాసంతి, శరంతులకు, సత్యభామకి బట్టలు ఇప్పించి తను పాణి, వేణులకు బట్టలు పెట్టాడు. పార్టీ పూర్తి అయ్యేసరికి 6 అయింది. ముందు పాణి వెళ్ళిపోయాడు. తర్వాత వేణు బయలుదేరుతూ, మణి, వాసంతికి టెంపరీగా అయినా సరే ఏదైనా జాబ్ చూసి పెడదు అన్నాడు వేడుకోలుగా. ష్యూర్ వాసంతి, పిల్లలకు తోడుగా నేను శరంతిని మా ఇంట్లో ఉంచి హేమంతిని తీసుకొని ఈ రాత్రి మెయిల్కి తిరుపతి వెళ్ళొస్తాను. రాగానే శరంతిని భద్రంగా పంపిస్తాను. అందాక శరంతిని ఇక్కడ ఉండనివ్వండి. మేము వచ్చాక మీరు ఒకసారి ఆఫీస్కు వచ్చి కనిపించండి, ఓకేనా అన్నాడు మణికంఠ వాసంతిని సాగనంపడానికి వస్తూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది వాసంతి. అంతా వెళ్ళిన సుమన, ఫణీంద్రలు మాత్రం శరంతితో మాట్లాడుతూనే ఉన్నారు. నేను వెళ్తున్నాను సరు, జాగ్రత్త అంది వాసంతి. నా ద్వారా మణికంఠ గారి దగ్గర ఉద్యోగ ప్రయత్నం చేయాలని ఫణి ఆలోచనక సుమన కూడా అన్నగారికి ఆ విషయంలో సాయం చేయాలని వచ్చింది అని చెప్పింది. వాసంతి కూడా వస్తూ శరంతి. అప్పటికి గాని ఆ ఇద్దరి రాకలోని ఆంతర్యం వాసంతికి అర్థం కాలేదు. గాఢంగా నిట్టూర్చి వచ్చేసింది. బస్టాప్లో పరధ్యానంగా నిలబడిపోయిన వాసంతి ముందు స్కూటర్ ఆపిన పాణి, రండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు మర్యాదగా. నో థ్యాంక్స్, నేను బస్సులో వస్తాను అంది వాసంతి ఎరుపెక్కిన ముఖంతో. ఇప్పటికే చాలా చీకటి పడింది. మీ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే ఏ క్షణంలో ఏ ఆపద మీకు వాటిల్లుతుందా అని నాకు భయం వేస్తోంది. ఆ పైన మీ ఇష్టం మరి అన్నాడు పాణి చుట్టూ కళ్ళతోనే వాచ్ చేస్తూ. అప్పుడు గమనించింది వాసంతి తన చుట్టూ రకరకాల క్యారెక్టర్స్ కమ్ముకుంటూ కనిపించారు. ఘాటైన వాసన ముక్కుపుటాలకు సోకి కడుపులో తిప్పింది. భయంతో జల్లుమంది ఆమె గుండె. కంగారుగా పాణి దగ్గరకు వచ్చేసింది. గుడ్, లెట్స్ వెకేట్ దిస్ బ్లడీ ప్లేస్ అంటూ స్కూటర్ ముందుకు పోనించాడు పాణి. వాసంతి మొదటిసారిగా అతని వెనుక ఆ వాహనాన్ని అధిరోహించింది. సర్రున చీకటిని దూసుకుంటూ మెత్తగా సాగిపోయిన స్కూటర్ ఆ వీధి చివర టక్కున ఆగిపోయింది. ఇంకా సెంటర్లో ఆపేయమని వాసంతి చెప్పాలి అనుకుంటోంది. బ్రాహ్మణ అగ్రహారం మొదట్లోనే ఆపేశాడు పాణి. మీరు మెల్లగా వెళ్ళండి, నేను వెనుక మీకు రక్షణగా ఉంటాను. ఇద్దరం ఒకేసారి వెళితే ఇద్దరి కొంపలు మునిగే ప్రమాదం ఉంది అన్నాడు నిదానంగా. థ్యాంక్స్ అనేసి మెల్లగా నడిచి వచ్చేసిన వాసంతి అరుగు మీద బైఠాయించిన కుటుంబరావుని చూసి నొసలు ముడివేసింది. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇక మొహమాటం అనవసరం. నా బాకీ నువ్వు తీరుస్తావా? ఈ ఇంటిని నాకు వదిలేసి వెళ్ళిపోతావా? ఆ రెండు కాకపోతే పోనీ, ఒక్క రాత్రి నా కోరిక తీర్చు. పుణ్యం కట్టుకో. కొన్నాళ్ళు ఆగుతాను బాకీ కోసం. ఎందుకు నిందలు పడతానంటావు? నా సొంతంగా ఉంటానంటావా? నీ ఇల్లు నీకు దక్కుతుంది. నువ్వు బాకీ తీర్చే అవసరం లేకుండా నోటు చింపేసి నేనే నిన్ను శాశ్వతంగా ఉంచుకుంటాను. కుటుంబరావు మాటలు పూర్తి కాకుండానే అతని చెంప చెళ్ళుమంది. కెవ్వుమంటూ చెంప చేత్తో పట్టుకుని అరుగు మీద వెళ్ళకిలా పడిపోయాడు. వాసంతి
బొమ్మల రోషాయక నేత్రాలతో కళ్ళ వెంట నిప్పులను రాలుస్తూ నిలబడిన పాణిని చూసి కంగారు పడింది. నువ్వా? కుటుంబరావు నిశ్చేష్టుడైపోయాడు. నేనే. ఇంకోసారి పరుషవాక్యం బలికినా నీ నాలుక 1000 చిరికలవుతుంది. ఖబర్దార్. వాసంతి నా భార్య. ఇంకోసారి ఆమె మీద నీ నీడ పడినా నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను. నీకు కావాల్సింది డబ్బేగా? అది వారం రోజుల్లో నీ మొహాన పడేస్తాను. నేను పిలిచే వరకు ఈ ఇంటి ఛాయల్లో కనిపించావా? నిన్ను బొక్కలో తోయిస్తాను. మైండేట్ అన్నాడు కఠినంగా శాసిస్తూ. కుటుంబరావు పిల్లిలాగా తోకముడిచి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. మీరు ఆ మాట అని మీ భార్యను అన్యాయం చేయకండి. ఈ వాసంతి ఎప్పటికీ వాసంతిగానే ఉంటుంది. నేనెవరికీ ద్రోహం చేయలేను. ఎవరి జీవితాల్లోనూ ప్రవేశించలేను. అనవసరమైన ఆశలు పెంచుకుని భంగపడకండి. ఈ మాట ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్ళు మౌనాన్ని వహించాను. ఇప్పుడు ఆ అవసరాన్ని మీరే కల్పించారు కనుక నా ఉద్దేశాన్ని చెప్పేశాను అంది. థ్యాంక్స్ వాసంతి. నేను మిమ్మల్ని బలవంతంగా నా భార్యను చేసుకోవాలని కానీ, నా ఇంట్లో బంధించాలని కానీ, నా ఆశలు నెరవేర్చుకోవడం కోసం మిమ్మల్ని సాధించాలని కానీ అనుకోవటం లేదు. ఈ సంఘంలో గౌరవప్రదమైన స్థానం మీకు కల్పించాలనే సదుద్దేశంతో మాత్రమే తాళి కట్టాను. నేను ఆశలు పెంచుకోను. ఏనాడో మానసికంగా నా భార్య చేతిలో చనిపోయాను. ఇప్పుడున్నది జీవశ్చవం. తాగిన మైకంలో తప్పు చేసి మిమ్మల్ని నవ్వుల పాలు చేసిన నాకు మళ్ళీ ఈ సమాజంలో నిలదొక్కునే స్థానాన్ని కల్పించిన దేవత మీరు. బతికినంత కాలం మిమ్మల్ని ఆరాధిస్తానే గాని ఆశించను. కారణం, నీ మనసులో రవంత స్థానం కానీ, సదభిప్రాయం కానీ, సహృదయంతో ప్రసాదించే క్షమకు గాని నేను నోచుకోనని నాకు తెలుసు. అందుకే అర్హత లేని వాటిని ఆశించకూడదని ఇన్నాళ్ల మీ మౌనం ద్వారా బాగానే గ్రహించాను. కేవలం కుటుంబరావుకి మీ తోడు నేనున్నాను అనే భ్రమ కల్పించి బెదిరించడం కోసం ఆ మాట అన్నాను. అంతే. వాసంతి, మీరు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. కనీసం నన్ను మీ స్నేహితుడిగా కాకపోయినా భృత్యుడిగానైనా గ్రహించలేరా? నేను చేసిన దానికి శిక్షగా ఇలా మౌనంతోనే నా ప్రాణాన్ని తీసేయాలా? మీ సేవ చేసుకునే తరించే అదృష్టం కూడా నాకు దక్కనీయరా? నిజంగా మీకు నా మీద కోపం ఉంటే కొట్టండి, కొయ్యండి, నరకండి. మీరేం చేసినా ఈ పాణి తన మనస్సు, శరీరం, సర్వస్వం మీ పాదాక్రాంతం చేసేశాడో. పగ సాధించి మీ ప్రతీకారంతో నన్ను దహించిన సహృదయంతో క్షమించి రవంత ప్రేమ అమృతాన్ని పంచి మళ్ళీ నాలో ప్రాణం పోసినా అంతా మీ ఇష్టం. నేను కోరేది మాత్రం మీ సుఖ సంతోషాలు. ఈ సంగతి మర్చిపోకండి. ఇక మీరన్నట్టుగా నేను కానీ మీరు కానీ నా భార్య గౌతమిని అన్యాయం చేయడం లేదు. చేతులారా ఆ అన్యాయం ఏదో ఆవిడకు ఆవిడే చేసుకున్న దానికి ఫలితాన్ని అనుభవిస్తోంది. ఇప్పుడు మా గదులు, పడకలు కూడా దూరమై 3 ఏళ్ళయింది. ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని విసిగిస్తే క్షమించండి. ఈ పాణి కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఇక మీ మీద ఈగ కూడా వాలనివ్వడు. సరేనా? నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపోండి. ఇక మీ బాధ్యతలు, బరువులు అన్నీ నావే. ఓకేనా? గుడ్ నైట్ అనేసి తన వాటాలోకి వెళ్ళిపోయాడు పాణి. చాలాసేపు శిలాప్రతిమలా అక్కడే నిలబడిపోయిన వాసంతి మనోజ్ఞ ఏడుపుతోటి తేరుకొని వీధి తలుపులు మూసి వెళ్ళి తన గదిలో మంచం మీద వాలిపోయింది. 15 రోజుల్లో 4-5 చిన్న చిన్న సంఘటనలు జరిగి కాలంలోకి కలిసిపోయాయి. మొదటిది, వాసంతి మణికంఠ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆఫీసులో మణికంఠ పిఏగా జాబ్లో జాయిన్ అయింది. రెండోది, పాణి కుటుంబరావు బాకీని తీర్చేసి 1,00,000 తను ఇచ్చి ఆ నోటు అందరి ఎదురుగా చించేశాడు. మూడోది, వాసంతి ఆ ఇంటిని పాణి బాకీ తీర్చేంత వరకు అతని దగ్గర తనఖా పెట్టింది. వేణు చేత లాయర్ గారిని రప్పించి పాణి ఆ ఇంటి పైకప్పు వేయించి ఇంటి పన్ను, కరెంటు పన్ను కట్టేలాగా ఒప్పుకుంది. ఆ ఇంట్లో లాబెటరీ, బాత్రూమ్ కట్టించడం కోసం ఏర్పాటు చేస్తున్నాడు పాణి. ఉదయం 9:30 అయ్యేసరికి ముందు వాసంతి, వెనుక పాణి ఆఫీసులకు వెళ్తున్నారు. ఒక్కోసారి వాసంతి, శరంతిళ్ళు కలిసి వెళ్ళేవారు బస్టాప్కి. ఆ రాత్రి పాణి కుటుంబరావుని కొట్టి పంపించేసిన తర్వాత మర్నాడు వేణు వచ్చినప్పుడు వాసంతి జరిగిన సంఘటనలు చెప్పేసి, వేణుగారు, పాణీజీ మాటలు నాకు అర్థం కావటం లేదు. గౌతమికి సుస్థి అని తెలుసు, కానీ ఆవిడకు ఆవిడ చేసుకున్న అన్యాయం ఏమిటి? ఆ భార్యాభర్తలు నిజంగానే దూరంగా ఉంటున్నారా? 3 ఏళ్లుగా వియోగం అనుభవించాల్సిన అవసరం భార్య ఉన్న ఆయనకి ఏమిటి? గౌతమి పిల్లల్ని కూడా ఎందుకు చేరతీయదు?
ఆయన వ్యక్తిగత విషయాలు అడగకూడదనుకోండి, కానీ ఆ మాటను విన్న దగ్గర నుంచి నా మనసులో ఏదో తెలియని ఆరాటం తలెత్తి మనశ్శాంతిని దూరం చేస్తోంది. ఆయన భార్యకు అన్యాయం చేస్తూ నా జీవితంలో ప్రవేశించారని నేను అనుకున్నాను అంది మనసులో దాచుకోలేని దానిలా వాసంతి. ఆమెలో కుతూహలం తలెత్తింది. వాళ్ల పడకలు దూరమై 3 ఏళ్లైన సంగతి నిజం. గౌతమి స్వయంకృతాపరాధం చేసుకొని ఆ ఫలితాన్ని అనారోగ్యంగా అనుభవిస్తున్నది నిజమే. కానీ ఆ విషయాలు నేను చెప్పలేనివి. ముఖతః మీరిద్దరూ చెప్పుకోవలసినవి. అవి ఫ్రెండ్లీగా కష్టసుఖాలు పంచుకోవాల్సిన వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి మాటలు. పాణి చిన్నప్పటి నుంచి పొందవలసిన మమకారాలకి అనురాగాలకు దూరమై దేనికో దానికి బాధపడుతూ సంక్షోభిత హృదయంతో అంతా ఉండి ఒంటరివాడే అలమటించిపోయే దురదృష్ట జీవి వసంతి. చేతనైతే నీ స్నేహంతో అభిమానంతో రవంత జాలి దయ చూపించు. వాడి వ్యక్తిగత జీవితాన్ని నువ్వే అడిగి తెలుసుకో. పాణి పశువు కాడు. నువ్వు దగ్గరైతే మళ్ళీ నిన్ను బలాత్కారంగా వశపరుచుకోవడానికి. వాడిలో కూడా వివేకము, విచక్షణ, మంచితనం, మానవత్వం ఉన్నాయి. అసలు ఆ రోజు కూడా నిన్ను బలవంతంగా లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో వాడు రాలేదు. నీకు నేనున్నాను అని చెప్పటం కోసం అని వచ్చి నువ్వు అరవటానికి ప్రయత్నించటంతో అందరికీ తెలిసిపోతుందేమో, అందరి దృష్టిలో పడవలసి వస్తుందేమో అనే భయంతో నీ పెదవులు మూసి అరుపుల్ని ఆపాలనుకొని అనాలోచితంగా ఆ పని చేశాడు. భార్యా వియోగంతో 3 సంవత్సరాలుగా తప్పించిన తనువు స్వాధీనం తప్పింది. వయస్సు, పరువం, నిగ్రహాన్ని కోల్పోయి ఫలితంగా ఈ విధంగా పరిణమించి మీ ఇద్దరినీ నలుగురిలో నవ్వుల పాలు చేసింది. ఒక్కోసారి మనిషి జీవితం హఠాత్తుగా అదుపు తప్పిపోయి చిత్ర విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతుంది. లేకపోతే పాణి ఎక్కడా, నువ్వెక్కడా? మీ ఇద్దరినీ ఒక బంధంలో ముడివేసిన విధాత చాతుర్యం కాకపోతే విదత్తుగా కావాలని మారిపోయిన నువ్వు ఆ భగవంతుడు మళ్ళీ బాగై వద్దని చేశాడంటే ఆ దైవానికి కూడా నీ సౌభాగ్యం చిరకాలం వర్ధిల్లాలి అనే ఆలోచన కలిగే నిన్ను పాణితోటి ముడివేసి ఉండవచ్చు. నీ శ్రేయస్సు కోరేవాడిగా నేను నీకిచ్చే సలహా ఒక్కటే, ఇది భగవంతుడు వేసిన బంధం అని శిరస వహించు. వాణ్ణి తిరస్కరించి నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోకు. నువ్వు పాణికి దగ్గర అయితే గౌతమికి ద్రోహం చేసినట్టు అవుతుందని మాత్రం అపోహపడకు. ఆ ద్రోహం ఆవిడికి ఆవిడే చేసుకుని పాణికి ఏనాడో దూరమైంది. దూరపు కొండలు నునుపు అనుకుని పచ్చని జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుని భర్తకు, బిడ్డలకి, బంధువులకు దూరమై అంతా ఉండి కూడా అనాథలాగా బ్రతుకుతున్న దురదృష్టం గౌతమి యొక్క స్వయంకృతాపరాధం మాత్రమే. చట్టపరంగా డైవర్స్ తీసుకొని ఆమెని ఇంకా అనాథగా మార్చలేక ఆ నరకాన్ని పళ్ళ బిగువున అనుభవిస్తున్న సహృదయుడు పాణి. నువ్వు వాడికి దగ్గర కావడం గౌతమికి చేసే అన్యాయం ఎంత మాత్రం కాదు. అందుకే భార్య బ్రతికి ఉండగానే నీ మెడలో తాళి కట్టి నిన్ను తన భార్య అనే ముద్రని సంతోషంగా వేసేశాడు పాణి. గౌతమికి కష్టం కలుగుతుందేమో అనే సంకోచంతో పాణిని బాధించి నువ్వు బాధపడకు అన్నాడు అనునయంగా వేణు. శరంతి వాసంతినే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. ఆమెలో మార్పు వచ్చిందా లేదా అన్నట్టుగా. వాసంతి మరింతగా గంభీరంగా మారిపోయింది తప్ప రవంత కూడా ఆశాజనకమైనటువంటి మార్పు కనిపించలేదు. కానీ పాణి పట్ల మాత్రం సదాభిప్రాయం కలిగినట్టే తోచింది ఆమెలో. ఆ మర్నాడు పాణి పిల్లలిద్దరికీ తలంటి పోస్తూ ఉన్నప్పుడు నోతి దగ్గర మనోజ్ఞ తలంటు వద్దని ఏడుపు లంఘించుకుంది. ఆఫీస్కు వెళ్లే తొందరలో ఉన్న పాణి 2 లెంపకాయలు వేశాడు విసుగు వచ్చి. అదేమిటి, ఆ పసిపిల్లలను అలా కొడతారా? లాలనగా చెప్పాలి కానీ. కొడితే ఆ పిల్లకి ఏం తెలుస్తుంది అని వాసంతి పాణి చేతుల్లోని మనోజ్ఞను దగ్గరకు తీసుకొని కళ్ళు తుడిచింది ఊరేడిస్తూ. కూర తరుగుతూ ఇటే చూస్తోంది శరంతి. మరి నన్ను ఏం చేయమన్నారు? పొయ్యి మీద వేపుడు మాడిపోతుందని భయం. ఓ చెంప ఆఫీస్కి టైం అయిపోతోంది. జడ వేద్దామని జుట్టు విప్పితే దీని తల వాసన వస్తోంది. తలంటు పోసి అప్పుడే 15 రోజుల పైనే అయింది. తల్లి చూసి చేయవలసిన పనులు ఇవన్నీ. ఆవిడ ఉన్న 3 ఏళ్ల నుంచి అన్నీ నేనే చేసుకుంటున్నాను. జన్మనివ్వటానికి తల్లి అయింది. పెంచవలసిన బాధ్యత అంతా నా ముఖాన్న కొట్టింది. నా చేత చేయించుకునే తినటం ఆవిడకు హాబీ. వీళ్ళు ఈ ప్రపంచంలోకి రావడానికి కారణభూతుడిని నేనే కాబట్టి నాకు తప్పదు. ఆవిడ తెంచుకున్నంత సునాయాసంగా నేను ఈ బంధాలను తెంచుకోలేకపోతున్నాను. ఇది నా బలహీనత అన్నాడు పాణి రుద్ధమైన కంఠస్వరంతో మోచేతితో ముఖాన్ని తుడుచుకుంటూ. సరే, మీరు వెళ్ళి ఆ పనిని చూసుకోండి. దీని సంగతి నేను చూస్తాను అంది మనోజ్ఞను లాలనగా బుజ్జగించి తలంటి పోస్తూ వాసంతి.
థ్యాంక్స్ వసు, థ్యాంక్స్ ఎ లాట్ అనేసి అక్కడి నుంచి ఉత్సాహంగా వెళ్ళిపోయాడు పాణి. మనోజ్ఞ తలంటి పోసి జుట్టు తుడిచి సాంబ్రాణి పొగవేసి పాణి తెచ్చి ఇచ్చిన బట్టలను వేసి బొట్టు కాటుకా పెట్టి జడలు వేసింది. ఆ పిల్ల వాసంతి ఎలా చెబితే అలా వింటూ వాసంతిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మళ్ళీ నువ్వెవలు అంది సందేహంగా. వయస్సు 3 ఏళ్ళు గాని ఆలోచన చాలా పెద్దది. మళ్ళీ నువ్వెవలు అని అడిగిన మనోజ్ఞను చూసి, నేను వాసంతిని అంది నవ్వుతూ వాసంతి. కాదు, నేను ఏమనాలి నిన్ను అంది అనుజ్ఞ వస్తూ. మీ నాన్నగారిని అడుగు అంది బుగ్గగిల్లి అనుజ్ఞకి కూడా తలంటి పోస్తూ. ఆ మర్నాడు అమ్మా నాన్న జలవేయమన్నాలు అంటూ ముందు మను తర్వాత అను వచ్చారు రిబ్బన్లను పట్టుకొని. అమ్మా అమ్మా అనమని మీకెవరు చెప్పారు? మీ నాన్నగారేనా అంది వాసంతి. కాదు, ఆ అమ్మ అంటూ గౌతమి గదివైపు చూపించింది. ఆ అమ్మే మీ అమ్మ, నేను మీ పిన్నిని మాత్రమే అంది వాసంతి. వంటగదిలో నుంచి ఆ సంభాషణ ఆలకిస్తున్న పాణి గాఢంగా నిట్టూర్చాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.